ఏది అయినా ఆచి చికెన్ మసాలా. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ అయిన సాయి కృష్ణను కుటుంబ సభ్యులు కర్మకాండలు నిర్వహించారు. ఇవాళ అతనికి పెద్ద కర్మ చేశారు. సాయి కృష్ణ బూడిద మరణించిన తేదీ చెప్తే దాని ప్రకారం కర్మకాండలు చేసుకుంటామని పలుమార్లు కుటుంబ సభ్యులు పోలీసులను అభ్యర్థించారు. కానీ వారికి పోలీసుల నుంచి కోర్టు నుంచి నిరాశ మిగిలింది. దీంతో చివరికి తేదీ బూడిద లేకుండానే కుటుంబ సభ్యులు కర్మకాండ తంతును పూర్తి చేశారు. మరణించిన తేదీ లేకుండానే ఖాళీ ఫోటోలతో బ్యానర్లు ఏర్పాటు చేసి సాయి కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సాయి కృష్ణకి కర్మకాండలు నిర్వహించడం మనం చూస్తున్నాం. అసలు కేసు ఎంక్వైరీ ఎలా కొనసాగుతుంది? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా నిలుచున్న రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ అంశానికి సంబంధించి ఇప్పటికి కూడా ఏమి జరిగింది, బతికున్నాడా చనిపోయాడా అని ఆంధ్రప్రదేశ్ గానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో గానీ కోట్లాది మంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏదైతే సిట్టు విచారించి ఆ రిమాండ్ రిపోర్ట్ లో నాగరాజుని కోర్టుకు అప్పగించే సమయంలో కృష్ణలంక సిఏ నాగరాజుని కోర్టుకు అప్పగించే రిమాండ్ రిపోర్ట్ లో గాదే సాయి కృష్ణ చనిపోయాడు, సిఐఏ చంపేశాడు అని చెప్పినప్పటికీ గాదే సాయి కృష్ణని తాను రిసీవ్ చేసుకోలేదని, తనను చంపలేదని, ఇది సిట్టు కావాలని మా మీద దుష్ప్రచారం చేస్తుందంటూ కూడా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. లిఖిత పూర్వకంగా కోర్టుకు అందజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నాగరాజుని ఆ పిటిషన్ కి కోరటం, ఆ పిటిషన్ లో హైకోర్టు కొన్ని కండిషన్లతో నాగరాజుని అందించిన తర్వాత సిఐ నాగరాజు అంశం ఎటు తేలకుండా ఉన్న నేపథ్యంలో విచారణ మొదలవ్వక ముందే సాయి కృష్ణ తల్లిదండ్రులు సాయి కృష్ణ పెద్ద కర్మ నిర్వహించడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా గతంలో మీడియా ముందు పలు సందర్భాల్లో సిట్టు విచారణకు వచ్చినప్పుడు, అలాగే కమిటీ ఉన్నత స్థాయి కమిటీ వేసినప్పుడు గాని, అలాగే జగన్మోహన్ రెడ్డిని సాయికృష్ణ తల్లి కలిసినప్పుడు గాని, చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంలో గాని, ముందు మా కొడుకు చనిపోయిన రోజు చెప్తే తాను ఆ పెద్ద కర్మ చేసుకుంటామని, తరతరాలుగా ఆ పెద్ద కర్మ చెయ్యకపోతే తమకి అరిష్టం అని పలు సందర్భాల్లో మొరబెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. తన కొడుకు పెద్ద కర్మ చేసుకోవాలని ఇంటిళ్ళ పాలిటీ ఎదురు చూస్తున్నామని, దయచేసి తన కొడుకు చనిపోయిన డేట్ చెప్తే చాలంటూ కూడా తల్లి మొరబెట్టుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి సిట్టు విచారించిన అనంతరం ప్రభుత్వం ద్వారా గాదిన చనిపోయిన రోజు తెలిపినట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి చనిపోయిన రోజు అక్కడ తేదీని ప్రకటించకుండా ఓ పక్క కేసు విచారణలో ఉంది, మరో పక్క కోర్టులో ఉంది. ఈ యొక్క అంశం మొత్తం కూడా బయటికి రాకుండా తాము ఆ డేట్ మెన్షన్ చేయకుండా చేసుకుంటాము అని చెప్పితే ఆ ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సానుకూలంగా స్పందన రావటం, వాళ్ళు కూడా చనిపోయిన తేదీని చెప్పటం, ఆ తర్వాత పెద్ద కర్మ చేయటం హుటాహుటిన జరిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్కు గాదే సాయి కృష్ణ రౌడీ షీటర్ బతుకున్నాడా చనిపోయాడన్న దానికైతే తల్లిదండ్రులు కొంతమేరకు ముగింపు పలికినట్టు అర్థమవుతా ఉంది. ఇప్పటికే చాలా మంది గాదే సాయి కృష్ణ అంశం వచ్చిన కృష్ణలంక సిఐ నాగరాజు అంశం వచ్చిన సోషల్ మీడియా వ్యాప్తంగా సాయి కృష్ణ బతుకున్నాడా లేదా అని ఇప్పుడు కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి గాదే సాయి కృష్ణ చనిపోయిన ఆ తేదీని పోలీసులు ప్రభుత్వ వర్గాల ద్వారా తల్లిదండ్రులకు చేరవేయటం, వారికి పెద్ద కర్మ చేసుకోవటం ద్వారా ఇప్పటిదాకా పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉన్న గాదే సాయి కృష్ణ చనిపోయాడా లేదా అనే అంశం మీద అయితే పూర్తి క్లారిటీ వచ్చినట్టయింది. వాళ్ళు పెద్ద కర్మ చేసుకోవడంతో గాదే సాయి కృష్ణ చనిపోయిన తేదీని గాని చనిపోయిన రోజును గాని తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఇంక ఈ కేసుకి మిగిలి ఉన్నదల్లా ఆధారాలు కోర్టుకి ప్రొడ్యూస్ చేయటం ఒకటే పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. గాదే సాయి కృష్ణ చనిపోయే అంశం తల్లిదండ్రులు పెద్ద కర్మ నిర్వహించడంతో తేటతెల్లం అయిపోయింది. దీనికి ఇటు చిత్తూరు నుంచి కానీ, పోలీసుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ చనిపోయే అంశం క్లియర్ చేసుకున్న తర్వాతే
ఆ పెద్ద కర్మ చేసుకోవడానికి అనుమతి లభించినట్లయింది. ఆ మొత్తానికి మరొకసారి గాదే సాయికృష్ణ అంశం తెర మీదకి రావటం, పెద్ద కర్మ చేసుకోవటం తో గాదే సాయికృష్ణ చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అంటే సిట్టు గాదే సాయికృష్ణ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లిన పరిస్థితి ఉంది. కండిషన్లతో తాము విచారణ చేయలేమని, అలాగే రాజమండ్రి సెంట్రల్ విచారిస్తే అది సాయికృష్ణకి అనుకూలంగా మారుతుంది కానీ నిజ నిజాలు బయటికి రావని, తమకు ఒక్కరోజు కండిషన్ లో విచారణ, ఒక్కరోజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారించడానికి అనుమతిస్తే అది తమకు సరిపోదంటూ కూడా ఆ సిట్ అధికారులు సుప్రీంకోర్టు మెట్లెక్కిన పరిస్థితి అయితే మనకు తెలిసింది. అయితే ఖచ్చితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి అనుమతి లభిస్తుందని, అనుమతి లభించిన తర్వాత ఆ గాదే సాయికృష్ణ చనిపోయిన తేదీలు గాని, చనిపోయిన సాక్ష్యాధారాలు గాని, ఆ పూర్తి వివరాలు గాని సిట్ అధికారులకు దొరికే అవకాశం ఖచ్చితంగా వారు ఎప్పుడైతే సిట్టు విచారణకు సుప్రీంకోర్టు అనుమతిస్తుందో 9 రోజుల, 8 రోజుల, 10 రోజుల అనేది అనుమతిస్తే తప్పితే మిగతా సాక్ష్యాధారాలు నాగరాజు ద్వారా సంపాదించి అది కోర్టుకి సమర్పించడానికి వీలు కుదురుతుంది. కానీ అదే సిట్టు నాగరాజుని సుప్రీంకోర్టు సిట్టుకి నాగరాజుని అందించకపోతే సాక్ష్యాధారాలు బయటపడే అవకాశాలే కనపడుకున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. రత్నం. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.